అట్లా కాకుండా తక్షణం సూపర్ 6ని అమలు చేయాలి. మన ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, క్షమాపణలు ఇక్కడ పనిచేయవు. ప్రజలకు ఏం మాట ఇచ్చారో పాలకుడిగా ఆ పని చేసి తీరాలి. తక్షణం సూపర్ 6 అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క రంగం కాదు, అన్ని రంగాల్లో ఈ రోజున వెనుకబాటుతనం. ఈ 7-8 నెలల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మీరు చేసిన పని ఒక్కటి కూడా లేదు, ఒక్కటి కూడా కనపడడం లేదు. ఈరోజు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దొడ్డిదారిన ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి కనపడలే ఇక్కడ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదని అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణానే ఇంతవరకు ఆగిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం. కనుక సత్యదూరంగా అబద్ధాలతో ఎంతో కాలం జీవితాన్ని తీసుకెళ్ళలేరు. శాంతి భద్రతల గురించి తక్కువ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా ఉన్నాను. నాగరికి నేను ఒకటి అందరినీ కోరుకున్న మాట ఒక్కటే, పరిపాలన కోసం ప్రభుత్వాలు ఉంటాయి. పరిపాలన అంటే ప్రజల సంక్షేమం, అట్లాగే సంఘంలో శాంతి, అట్లాగే అందరూ కూడా ధైర్యంగా బతికే ఒక రోజు ఉంటాయి తప్ప భయపడుతూ ఉండే కాలాన్ని తెచ్చే మీ ప్రయత్నం మంచిదిగా అని చెప్తున్నాం. ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సహకారంతో వాళ్ళతో కలిసి ఖచ్చితంగా మీ విధానాలు ఎండగడతామని తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకొక కారణం వల్ల కూడా ఈ కార్యక్రమంలో నేను చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం మాట్లాడాలి. ఈరోజు ఎవరు మాట్లాడినా మెడికల్ కాలేజ్ చూసాం కళ్ళు ఎదురుగా. ఆ రోజున అనంతపురంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీగా అంటే ఒక సహకార సంఘం అటువంటి ఒక సంఘం కాలేజీగా మారే కాలేజీని ట్రస్ట్ కాలేజీగా అనంత వెంకటరామరెడ్డి గారు ఆ రోజున మేమంతా ఉన్నాం. అట్లాగే వామపక్షాలంతా కలిపి దాన్ని గవర్నమెంట్లో పెడితే ఈ రోజున మన పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, బీదా బిక్కిపోయి వైద్యం చేసుకుంటూ ఉన్నారు. అట్లా ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే బీదా బిక్కికి మంచి వైద్యం వస్తుంది, పిల్లలకు చదువులు వస్తాయి. ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే పేదలకి ఫీజులు ఎక్కువ లేకుండా చదువు వస్తుంది. స్కాలర్షిప్లతో కలిపి ఆ మాత్రం తెలివితేటలు లేవా? ద్రోహం ఉంది మీ దగ్గర. ఎవరు కూడా భారతదేశంలో మెడికల్ కాలేజ్ సీట్లు మాకు వద్దు, కాలేజీలు మాకు వద్దని రాసిన ఏకైక ముఖ్యమంత్రిగా మీరున్నారు. గమనించండి, ప్రజల పక్షాన సిద్ధంగా ఉన్నాం. మా విద్యార్థి విభాగం నుంచి కూడా మీరు చేయలేరు, ఆఖరికి సాధ్యం కాదు. పులివెందులకు వెళ్ళండి, మెడికల్ కాలేజ్ చూడండి, పూర్తి అయిపోయింది. ఒక 10 కోట్లో 20 కోట్లో ఖర్చు పెట్టలేని అధమ స్థానంలో మీరు ఉన్నారని అడుగుతూ ఉన్నాం. అల్లూరు సీతారామరాజు మెడికల్ కాలేజ్ ఉంది, అది కూడా పూర్తిగా వచ్చింది. గిరిజన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లో ఉంటే గిరిజన బిడ్డలు డాక్టర్లు అవుతారు. అక్కడ ఉన్న పేద గిరిజనులకి వైద్యం అందుతుంది. కనుక ఇటువంటి సత్సంకల్పాన్ని మీరు నాశనం చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చే కార్యక్రమం చేసి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నాం. పోలవరం ఎత్తు తగ్గించి రాయలసీమకు జరిగే అన్యాయాన్ని గుర్తుపెట్టుకున్న ఆఖరికి మీ నడవడిక మంచిది కాదు. మీ యొక్క కుట్రలు కుతంత్రాలను ఎదుర్కోవడానికి మేము పనిచేయాల్సి సిద్ధంగా తెలియజేస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా ఆ రోజున ప్రాజెక్ట్ అనంతాన్ని అన్ని పార్టీలతో ఏర్పాటు చేశాం. నేను కోరుతా ఉన్నా, ఈ రోజున ఆ పేరు కాకుంటే ఇంకొక పేరు, ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక చేయాల్సిందిగా ఇక్కడున్న అధికార పక్షాన్ని కోరుతా ఉన్నా. అంతేగాని ఇంకొక హుంకరింపులకో బెదిరింపులకో మాత్రం ఉండకూడదనే విజ్ఞప్తిని మేము ముందుంచుతా ఉన్నా. నేను స్నేహితులారా, ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాయలసీమ కష్టాలు, రాయలసీమ అభివృద్ధి కోసం, అట్లాగే అనంతపురం జిల్లా నా నియోజకవర్గం సింగనమల అన్ని స్థాయిల్లో కూడా అభివృద్ధికి అట్లాగే వికాసానికి అందరితో కలిసి పనిచేస్తానని ఈరోజు నన్ను సాదరంగా ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నా. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాయని, ఈరోజు అశేషంగా తరలి వచ్చిన కార్యకర్తల నమ్మకాన్ని, ధైర్యాన్ని కాపాడుతాయని నేను తెలియజేసుకుంటూ నమస్కారం. చేరాను కానీ గతంలో బతకడం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. ఆఖరికి గతాన్ని గుర్తుపెట్టుకుంటా, గతాన్ని మర్చిపోను, కానీ భవిష్యత్తులో ఆలోచన పెట్టుకుంటా. వర్తమానంలో బతికే ఆలోచన నాది. సో ఈ రోజున చాలా విషయాలు చాలా కాలం మాట్లాడుకుంటాం. ఒక్క కొత్త స్కూల్ వచ్చింది ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో. నేనంటే బాగుండదు కానీ మేము కట్టినవి కానీ, కనుక మాట్లాడదాం, తప్పేం లేదు. టుడే ఈజ్ ఫ్యాక్ట్. చాలా మంది రాజశేఖర రెడ్డి గారి అయితే ఈరోజు
అంటే ఇందులో ఒక్క విషయం, రాజశేఖర రెడ్డి గారి పట్ల మాకు ఆరాధన ఉంది, ఆరాధనా భావం ఉంది. నాయకుడి కంటే పై మెట్లు పెట్టి చూసాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బాగుండాలి. అట్లా విజయమ్మ గారు ఇంకా యాక్టివ్గానే ఉన్నారు. విజయమ్మ గారు నాయకత్వం తీసుకోవాలి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్నా చెల్లెల మధ్య మనమేంటి, రాజశేఖర రెడ్డి గారు బాగుండాలి, రాజశేఖర కుటుంబం బాగుండాలి అనుకునే వాళ్ళని తప్పనిస్తే. కానీ ఇప్పటికైనా ఒక మాట చెప్పాలనుకున్నా, ఇటువంటి పరిణామాలు రాజశేఖర రెడ్డి అభిమానులకు, రాజకీయ పార్టీలకు అతీతంగా బాధపడతా ఉన్నాం. వీటి ఎక్కడో ఒకసారి ముగించుకుంటే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం. కనుక ఆ విధంగా ఆలోచించమని నేను వాళ్ళు ప్రత్యేకించి, పేర్లు ఎందుకు కానీ ప్రత్యేకించి రాజశేఖరుడి కుటుంబ సభ్యులు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను, వేడుకుంటున్నాను. సో దట్ ఈజ్ యాక్చువల్ రియల్ పాలిటిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజున పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిసే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తారు, నరేంద్ర మోడీ నాయకత్వం అని చెప్తారు. ఒకరు క్లాస్కి రాకపోతే యాబ్సెంట్ పడుతుందే కానీ క్లాస్లో వచ్చి బయటకు పోయే అవకాశం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున బాధ్యత తీసుకోవాల్సిందే. ఎందుకంటే అనేక మాటలు మాట్లాడారు కదా, చాలా పెద్ద పెద్ద మాటలు మన ఊరికి కూడా వచ్చి మాట్లాడారు. ఒక సందర్భంలో అనంతపురం నుంచి పోటీ చేస్తానని కూడా మాట్లాడారు. ఈ రోజున మెడికల్ కాలేజ్ పైన మాట్లాడాలి, ఈరోజు జరిగే శాంతి భద్రత సమస్య పైన మాట్లాడాలి, అరాచకం పైన మాట్లాడాలి, అనేక అంశాలపైన మాట్లాడాలి. మాట్లాడకుండా తప్పించుకుంటామంటే కుదరదు. సనాతనం పేరుతో కొద్ది రోజులు, యాత్ర పేరుతో ఇంకొద్ది రోజులు యొక్క కుట్ర మాకు అర్థమవుతూ ఉంది. ఈ రోజున దక్షిణ భారతదేశంలో సెక్యులర్ భావాలతో అన్ని మతాలు, అన్ని కులాలు సామరస్యంగా బతికే వాతావరణాన్ని చెడగొట్టి బీజేపీ అజెండా ప్రకారం దక్షిణ భారతదేశంలో వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచేందుకోసం పవన్ కళ్యాణ్జీ మీరు పని ముట్టుగా ఉపయోగపడతా ఉన్నారు. చేగువేరా దగ్గర మొదలయ్యారు మీరు. ఎక్కడికి అర్థం కావడంలే. ఆకాశము నుండి, శంభు శిరస్సు నుండి గంగ కిందికొచ్చి సముద్రంలో కలిసిపోయిందనే ఒక పద్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కలవబాకండి, మళ్ళీ వెనక్కి రండి, ప్రజల పక్షులవ్వండి, ప్రశ్నించేందుకోసమే నేను ఉన్నా అని చెప్పారు. ఒకసారి 1000, 2000, 5000 చూపించి మరీ చెప్పారు మీరు. కనుక ఖచ్చితంగా ఈరోజు డిప్యూటీ సీఎం నేను డిప్యూటీ సీఎం అని 10 మార్లు మాకు చెప్పారు. మేము మర్చిపోతాం, మేమేం మర్చిపోలే. మీరు డిప్యూటీ సీఎం అనే గౌరవిస్తూ ఉన్నాం. తిరుపతిలో ఆ నెయ్యి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చిందని చెప్పినా మిమ్మల్ని మేము అనడం లేదు. ఆఖరికి మీరు అదేదో కోవోగివ్ అని మాట్లాడారు. కానీ ఆ నెయ్యి మాత్రం పాపం అప్పటి తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆ కమిటీలో ఉన్న సభ్యుడే ఇచ్చాడు, ప్రత్యేకంగా భక్తు అని తెలిసినా కూడా మిమ్మల్ని అనేక సిద్ధంగా లేము. మేము మరొకసారి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని చేయండి, లేదా తుడవండి, కడగండి అని చెప్పేది కూడా సిద్ధంగా లేం. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూర్చోండి, ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. మీకు మాకు విభేదాలు ఉంటే చర్చల ద్వారానో ఇంకో ద్వారా తేల్చుకుందామో చూసుకుందాం, మాట్లాడుకుందాం అన్నింటినీ కూడా